హాయ్ గైస్, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనము సెట్స్ గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. సెట్స్ అంటే సమితుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ సమితులు అంటే నిర్వచనం ఏందయ్యా అంటే ఒక సునిర్వచిత మూలకాల యొక్క సముదాయాన్ని లేదా వస్తువుల యొక్క సముదాయాన్ని మనము సమితులుగా మనము చెప్పుకోవచ్చు. సునిర్వచిత అంటే వెల్ డిఫైన్డ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఏ గ్రూప్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ సెట్స్. అసలు వెల్ డిఫైన్డ్ అంటే ఏంటంటే ఒక సముదాయాన్ని మనము చూసినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ గాని, కొన్ని వస్తువులు గాని, కొన్ని జంతువులు గాని, కొందరు మనుష్యులు గాని, ఎవరైనా ఏదైనా ఎలిమెంట్స్ ఆర్ థింగ్స్ ఏవైనా కానీ మనము వాటిని డిఫైన్ చేయగలిగి ఉండాలి. ఉదాహరణ ఇప్పుడు ఏ, ఈ, ఐ, ఓ, యు ఉన్నవి. ఇవేంది ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఓవెల్స్. ద సెట్ ఆఫ్ ఓవెల్స్ అని మనం వీటిని చెప్పుకోవచ్చు. 1, 2, 3, 4 స్వాన్. ఓకే, వాటిని ఏమంటాం మనము నేచురల్ నంబర్స్ అంటాం, సహజ సంఖ్యలు అని చెప్పుకోవచ్చు. వీటిని ఓవెల్స్ అని చెప్తాము. ఓవెల్స్ యొక్క సముదాయము, అది ఓవెల్స్ యొక్క గ్రూపు. వీటిని నేచురల్ నంబర్స్ అని చెప్తాము. నేచురల్ నంబర్స్ యొక్కది గ్రూప్. అయితే మరి ఇలా వదిలేసినట్లయితే వాటిని మనము సమితులు అని చెప్పడానికి లేదు. గ్రూపే కరెక్టే, కానీ ఇది సమితిగా రూపొందాలి అంటే దాన్ని ఇలా బ్రేసెస్ లో పెట్టుకోవాలి. మనం బ్రేసెస్ గనక మనం ఉపయోగించినట్లయితే అది పరిపూర్ణంగా సమితి కావడానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఇది సునిర్వచిత గ్రూపే, అంటే వెల్ డిఫైన్డ్ గ్రూపే, కానీ ఇది సమితి కాదు. ఇది వెల్ డిఫైన్డ్ గ్రూపే, కానీ ఇది సమితి కాదు. సమితి కావాలి అంటే ఇలా బ్రేసెస్ లో వాటిని పొందుపరచాలన్నమాట. మరియు కామాలతో వేరు చేయాలి. కామాలతో వేరు చేసి ఇలాంటి బ్రేసెస్ లో పెడితేనే అప్పుడు మనము దాన్ని సమితి అని చెప్తాము. సమితిలో ఈ యొక్క సమితికి పేర్లు ఉంటాయి కదా, దాన్ని మనము క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ తో చూపిస్తాము. ఏ = ఇలా అన్నమాట. సమితి రూపాన్ని మనము ఇలా బ్రేసెస్ లో రాస్తాము, కామాలు పెట్టి. వీటిని బ్రేసెస్ అంటారు. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు. మరియు మీసాల బ్రాకెట్ అని కూడా అంటారు. వీటిలో పెట్టినప్పుడే అవి సమితులు అవుతాయి, లేదా గ్రూప్సే, సముదాయాలే అవుతాయి. ఓకే కదా. నెక్స్ట్, సమితులని మనము క్యాపిటల్ A to Z అయినా క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ తో చూపిస్తాం కదా. సమితులలోని మూలకాలు, వీటిని మూలకాలు అంటారు అన్నమాట. ఈ మూలకాలనే మనము అంకెలు గాని ఏదన్నా వాడినప్పుడు ఇంగ్లీష్ లెటర్స్ కనుక వాడవలసి వస్తే స్మాల్ లెటర్స్ మాత్రమే వాడాలి. సమితిలో స్మాల్ లెటర్స్ మాత్రమే వాడాలి. ఓకేనా. ఇప్పుడు ఏ అనే సమితిలో ఏ, ఈ, ఐ, ఓ, యు ఉన్నాయి. ఓకే, బి అనే సమితిలో 1, 2, 3, 4 ఉన్నాయి. 1, 2, 3, 4 ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది ఏ అనేది ఏ సమితికి చెందింది, లేదా ఐ అనేది ఏ సమితికి చెందింది అని చెప్తాం. లేదా ఈ ఓ అనేది బి సమితికి చెందదు, అంటే ఇవి రెండు దీనికి చెందుతాయి, ఇది దీనికి చెందదు. ఇలాంటి మనం చెప్పుకునేటప్పుడు ఏ బిలాంగ్స్ టు ఏ అంటే ఎక్కడి నుంచి, దీని నుంచి. వేరే సందర్భంలో బికి చెందదు అంటే మళ్ళీ బి = ABC ఉన్నాయి అనుకోండి, బికి చెందదు అన్నప్పుడు మనము ఇది వాడకూడదు. ఇక్కడ సందర్భం వేరు, ఇది వేరు. ఎప్పటికప్పుడే ఆ సమితికి సంబంధించి మనం అది
డిఫైన్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఏ బిలాంగ్స్ టు ఏ అంటే ఏ అనేది ఏకు చెందుతుంది. ఓకే, ఓ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఓ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఓ అనేది బికి చెందదు. అంటే చెందుతుంది అని చెప్పడానికి, చెందదు అని చెప్పడానికి ఇది బిలాంగ్స్ టు, ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు. ఓకేగా. ఇకపోతే ఈ యొక్క సమితులను వ్రాసేటటువంటి విధానాలు ఒకటి జాబితా రూపం. జాబితా రూపం దీన్ని రోస్టర్ ఫామ్ అంటారు, లేదా లిస్టెడ్ ఫామ్ అంటారు. లిస్టెడ్ ఫామ్ లేదా టేబులర్ ఫామ్ అంటారు. టేబులర్ ఫామ్. ఓకే, జాబితా రూపము అంటే సమితిని ఈ రూపాల్లో పిలుస్తారు అనమాట. జాబితా రూపం అంటే రోస్టర్ ఫామ్ అంటారు. ఓకే, లిస్టెడ్ ఫామ్ అంటారు, టేబులర్ ఫామ్ అంటారు. మరి రోస్టర్ ఫామ్, జాబితా ఫామ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చూపించాం కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. దీన్ని మనం ఏమని చెప్తాము? జాబితా రూపము. అంటే ఏ సమితిలోని ఎలిమెంట్స్ మనకి కళ్ళకు కనపడుతున్నాయి, ఏ సమితిలోని ఎలిమెంట్స్ మనకి కంటికి కనపడుతున్నాయి. ఇలా ఎలిమెంట్స్ అన్ని మనం చూడగలిగినప్పుడు దాన్ని మనము జాబితా రూపము అంటాము. నెక్స్ట్ రెండోది ఏందయ్యా అంటే లాక్షణిక రూపము. లాక్షణిక రూపం దీన్ని సెట్ బిల్డ్ ఫామ్ అంటారు. సెట్ బిల్డర్ ఫామ్ లేదా రూల్ ఫామ్ అంటారు. రూల్ ఫామ్. ఈ లాక్షణిక రూపం ఏందయ్యా అంటే ఈ యొక్క డిఫైన్ చేసినటువంటి సెట్ను ఈ ఎలిమెంట్స్ తో కాకుండా దానికి ఒక రూపం చూపిస్తారనమాట. ఎలా అంటే ఎక్స్ లేకపోతే ఏ ఈజ్ ఈక్వల్ మేసాల బ్రాకెట్ ఎక్స్ సచ్ దట్, 2 చుక్కలు పెడతారు సచ్ దట్, లేదా ఇలా గీస్తారు, అది సచ్ దట్ అనమాట. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఓవెల్స్ ఇన్ ఆల్ఫాబెట్. అంటే ఏ ఇది ఈక్వల్ టు సంతే, కాకపోతే ఎక్స్ అనేది ఏంటిదా అంటే ఎక్స్ ఈజ్ ఓవెల్స్ ఇన్ ఆల్ఫాబెట్. మరి ఏ ఇది ఈక్వల్ టు మనము ఈ యొక్క రోస్టర్ రూపంలో రాసినట్లయితే AEIOU. ఇది రోస్టర్ రూపము, ఇది లాక్షణిక రూపము. ఏ ఈజ్ ఈక్వల్ టు సచ్ దట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ న్యాచురల్ నంబర్స్ x less than 10. X is natural numbers x less than 10. దాన్ని మనము రోస్టర్ ఫామ్ లో రాసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి మన న్యాచురల్ నంబర్స్ మొదలవుతాయి? 1 నుంచి 1 2 3 4 5 6 7 8 9 లెస్ దాన్ 10 అన్నాడు. 10 కంటే తక్కువ 9. ఒకవేళ ఒకసారి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటారు. ఈక్వల్ టు లెస్ దాన్ లేదా ఈక్వల్ కాబట్టి 10 కూడా కలపాలి. ఒక్కోసారి ఏం చెప్తారంటే 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అంటే ఎక్స్ అనేది ఇది నుంచి 10 రోజులు అన్నట్లు. ఓకే, అది ఇలా వాడుతూ ఉంటారు. అది లాక్షణిక రూపాలు. ఓకేనా? ఇప్పుడు ఇలా సమితి రూపాల్లో రాసిన తర్వాత మరి మూలకాలు ఎన్నున్నాయో మనకు తెలియాలి. సమితిలో మూలకాలు ఎన్నున్నాయో మనకు తెలియాలి. మరి సమితిలో మూలకాలు తెలియాలి అంటే దాన్ని ఏమంటారంటే కార్డినల్ సంఖ్య అంటారు.
సంఖ్య. ఓకే, లేదా కార్డినల్ నంబర్. కార్డినల్ నంబర్. ఈ కార్డినల్ సంఖ్య అంటే ఏందయ్యా అంటే ఒక సమితిలోని ఎన్ని మూలకాలు ఉన్నాయో తెలియజేసేదాన్ని కార్డినల్ నంబర్ అంటారు, లేదా కార్డినల్ సంఖ్య. కార్డినల్ సంఖ్య. మరి సమితిలోని మూలకాలు అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 6. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి 6 దాకా ఉన్నాయి అనుకోండి. ఇందులో మూలకాలు ఎన్నయ్యా అంటే 6. ఇందులో మూలకాలు ఎన్నంటే 6. దీన్ని మనము ఎలా ఈ 6ని రిప్రజెంట్ చేస్తామంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, ఇది కార్డినల్ సంఖ్య ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ. ఓకే కదా, ఎన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఈ టైప్స్ ఆఫ్ సెట్స్. టైప్స్ ఆఫ్ సెట్స్. ఓకే, మొదటిది వచ్చేసి శూన్య సమితి. శూన్య సమితి. దీన్ని మనము నల్ సెట్ అంటాము. నల్ సెట్. దీన్ని మనము ఎంప్టీ సెట్ అంటాం. ఎంప్టీ అంటే ఖాళీ సెట్ అని. ఎంప్టీ సెట్. దీన్నే మనము వైడ్ సెట్ అంటాం. వైడ్ సెట్. ఓకే, శూన్య సమితిని నల్ సెట్ అని, ఎంప్టీ సెట్ అని, వైడ్ సెట్ అని అంటారు. మరి శూన్య సమితి అంటే ఇందులోనే మనకు తెలుస్తా ఉంది శూన్యము అంటే ఏమీ లేవు. ఏ సమితిలోనైతే ఎలిమెంట్స్ ఏమీ ఉండవో అంటే ఏ ఎలిమెంట్స్ లేని సమితిని శూన్య సమితి అంటారు. శూన్య సమితి అంటారు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ లెటర్ అని తీసుకోవచ్చామని నేను ఏ తీసుకుంటున్నాను అంతే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా రిప్రజెంట్ చేస్తామా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉన్నదంటే శూన్య సమితి. శూన్య సమితి. అయితే మనము వేరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అక్కడ ఏమీ లేదు అన్నప్పుడు 0 వాడుతూ ఉంటాం, మనం 0 వాడతాం. కానీ సెట్స్ కి వచ్చేసరికి 0 వాడకూడదు. 0 కూడా ఒక ఎలిమెంట్ అవుతుంది. 0 కూడా ఒక ఎలిమెంట్ అవుతుంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉంచితే దాన్ని శూన్య సమితి అనరు. ఎందుకని ఇందులో ఒక ఎలిమెంట్ ఉంది, మనకు కనపడుతుంది. కాబట్టి శూన్య సమితి అంటే ఇది. ఓకే, లేదా 5 తో చూపిస్తారు. దీన్ని 5 తో చూపిస్తారు. దీన్ని గాని మనము వాడవచ్చు. దీన్ని గాని మనము వాడవచ్చు. మరి శూన్య సమితి యొక్క కార్డినల్ నంబర్ మనం చూసుకున్నట్లయితే, కార్డినల్ సంఖ్య మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 0. ఎన్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎన్ ఆఫ్ 5 0. ఏ సెట్ 0 కాదు, ఇందులో 0 ఉండదు. ఓకేనమ్మా. సెట్ ను చూపించాలంటే ఖాళీగా చూపించాలి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రాయాలంటే ఎన్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎన్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ రెండోది వచ్చేసి సింగిల్టన్. సింగిల్టన్. సింగిల్టన్ సెట్ అంటే ఒకే మూలకం ఉన్నటువంటి సమితి. ఒక సమితి గనక ఒక మూలకాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని సింగిల్టన్ సెట్ అంటాము. సింగిల్ ఎలిమెంట్. దాన్ని ఒకే మూలకం సెట్ అని కూడా అంటాము. మరియు యూనిట్ సెట్ అంటారు. దాన్ని యూనిట్ సెట్ అని కూడా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే సరి ప్రధాన సంఖ్యల సమితి. సరి ప్రధాన సంఖ్యల సమితి ఏంటది? 2 ఒకటే కదా.
కాబట్టి ఇది సింగిల్టన్ సెట్. దీనికి శూన్య సమితికి ఎగ్జాంపుల్స్ ఏందయ్యా అంటే 2 కన్నా పెద్దదైన సరిప్రధాన సంఖ్య లేవు. 2 కన్నా పెద్దదైన సరిప్రధాన సంఖ్య లేవు. నెగిటివ్ న్యాచురల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ నంబర్స్ లేవు. ఓకేనా? ఏ సెట్ లోనైతే ఎలిమెంట్స్ లేవో దాన్ని నల్ సెట్ అని మనము చెప్పుకుంటాము. సింగిల్టన్ సెట్ అంటే ఒకే ఎలిమెంట్. ఓకేనా? అయితే పూర్ణాంకాల్లో నుంచి మనకు సహజ సంఖ్యలు గనక పోతే అంటే సహజ సంఖ్యలు లేని పూర్ణాంకాలు ఏమొస్తుంది? 0 అంటే ఒక ఎలిమెంటే కాబట్టి సింగిల్టన్ సెట్. మూడోది ఏంటంటే ఇన్ఫైనైట్ సెట్. 4 ఫైనైట్ సెట్. ఈ రెండిట్లో ఏది ముందైనా ఏది వెనకైనా ఏం కాదు. ఇన్ఫైనైట్ ఫైనైట్ సెట్. ఓకేనమ్మా? ఇన్ఫైనైట్ సెట్ అంటే సెట్ లో ఉన్నటువంటి మూలకాలను మనము లెక్కించలేము. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఇన్ఫినిటీ చూపిస్తాం కాబట్టి స్వాన్ అనే పదాన్ని వాడినప్పుడల్లా ఇన్ఫినిటీ చూపిస్తాం కాబట్టి అలాంటి వాటిని మనము ఇన్ఫినిట్ సెట్ అంటాము. సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, సెట్ ఆఫ్ హోల్ నంబర్స్, సెట్ ఆఫ్ రియల్ నంబర్స్, ఇలా ఎన్నైనా వస్తాయి అన్నమాట. ఓకే? అది ఇన్ఫినైట్ సెట్ కిందకే వస్తాయి. అవి ఇన్ఫినైట్ సెట్ కిందకి వస్తాయి. మరి ఫైనైట్ సెట్ అంటే ఏంటంటే సమితిలో ఉన్నటువంటి మూలకాలను లేకపోతే ఎలిమెంట్స్ ను, వస్తువులను మనము లెక్కించగలము. 1 2 3 4 5. ఓకే? 5. The set of prime numbers less than 20 అంటే 20 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నంబర్స్ ఏమన్నాయమ్మా? 2 3 5 7 11 13 17 19. ఓకే కదా? దీనికి మనం సెట్ చేస్తే సరిపోయింది. అంటే వీటిని లెక్క పెట్టగలమా? ఓకేనా? 5 మరి 100 లోపు 5తో భాగింపబడేవి, 10 కన్నా తక్కువ ఉన్న సరి సంఖ్యలు, 10 కన్నా ఎక్కువగా అంటే 10 కన్నా తక్కువగా ఉన్న సరి సంఖ్యలు న్యాచురల్ నంబర్స్ లో, పాజిటివ్ ఈవెన్ నంబర్స్. ఓకే? ఇలాంటి వాటిని మనము లెక్కించగలం కాబట్టి వీటిని ఫైనైట్ సెట్ అంటాం. ఓకే కదా? నెక్స్ట్ వచ్చేసి సమసమితులు. ఈ సమసమితులు ఏంటంటే ఒకటి వచ్చేసి ఈక్వల్ సెట్, రెండోది వచ్చేసి ఈక్వలెంట్ సెట్, ఓకేనమ్మా? సమసమితుల్లో ఒకటి వచ్చేసి ఈక్వల్ సెట్, రెండోది వచ్చేసి ఈక్వలెంట్ సెట్. ఈక్వల్ సెట్ అంటే మూలకాలు, 2 సమితుల్లోని మూలకాలు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట. మరియు ఒకే మూలకాలను కలిగి ఉంటది. అయితే సమితుల్లో మనం చెప్పుకోవడానికి ఆర్డర్ కి ప్రాధాన్యత ఉండదు. ఓకేనా? అంటే 1 2 3 4 5 6 అన్నా లేకపోతే 1 3 4 6 5 2 అన్నా ఈ 2 ఒకే సెట్లు అన్నమాట. ఓకేనా? ఆర్డర్ కి ఇంపార్టెంట్ లేదు కానీ అవే మూలకాలు మనకి కనపడాలి. అలా సెట్స్ లో మనకి
ఆర్డర్ కి ప్రాముఖ్యత లేదనమాట. ఈక్వల్ సెట్ అంటే ఒకే ఎలిమెంట్లు, సేమ్ ఎలిమెంట్లు రెండు సమితుల్లో గనక ఉన్నట్లయితే వాటిని ఈక్వల్ సమితులు అంటాము. ఈక్వలెంట్ సమితి అంటే సేమ్ దీనిలాగే, కాకపోతే చిన్న కండిషన్ ఏందయ్యా అంటే ఇందులో ఏబిసి, బి వచ్చేసి 1 4 3. ఓకేనమ్మా, నేసాల్ బ్రాకెట్ నేను మామూలుగా అలా పెట్టేస్తున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి, బి ఈజ్ ఈక్వల్ టు 1 4 3 అంటే ఇందులోని 3 మూలకాలు ఉన్నాయి, ఇందులోని 3 మూలకాలు ఉన్నాయి. ఇలాంటి సమితులని ఈక్వలెంట్ సమితి అంటారు. ఇందులోని 3 మూలకాలు ఉన్నాయి, ఇందులోని 3 మూలకాలు ఉన్నాయి, కానీ ఒకే మూలకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఈక్వల్ సెట్ అంటారు. ఇది ఈక్వలెంట్ సెట్. చిన్న తేడా ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండు కూడా సమితులైతే సమానమే, కానీ మూలకాలు కూడా సమానమైతేనేమో ఈక్వల్ సెట్, మూలకాల సంఖ్య సమానం అయితేనేమో ఈక్వలెంట్ సెట్. అర్థమైంది కదా? దీన్నే మనము ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అంటాం. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అంటాం. ఓకేనమ్మా, సమితులు. ఇక నెక్స్ట్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ దీన్ని మనము విశ్వ సమితి అని చెబుతాం. విశ్వ సమితి, విశ్వ సమితి ఇచ్చినటువంటి సమితులన్నింటినీ కలిగి ఉన్నటువంటి సమితి విశ్వ సమితి. ఇచ్చిన సమితులన్నింటినీ కలిగి ఉన్నటువంటి సమితి విశ్వ సమితి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఎన్ న్యాచురల్ నంబర్స్ అనుకోండి, న్యాచురల్ నంబర్స్. బి అనేది సపోజ్ హోల్ నంబర్స్, సి అనేది రియల్ నంబర్స్. ఓకేనా? అంటే ఇది దీనికి సబ్సెట్ అవుతుంది, ఇది దీనికి సబ్సెట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ మూడింటిని, ఈ రెండింటిని కలిగి ఉన్నది ఏంటిదయా? ఇది. కాబట్టి దీన్ని మనం విశ్వ సమితి అంటాము. ఇందులో ఈ రెండు ఉంటాయి, న్యాచురల్ నంబర్స్, తర్వాత హోల్ నంబర్స్, తర్వాత రియల్ నంబర్స్. అంటే అన్ని చెప్పట్లేదు, రెండు తీసుకున్నాను అంతే. ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆరులోనే ఉంది, ఇది కూడా ఆరులోనే ఉంది. ఇలాంటి దాన్ని మనం ఏమంటామయ్యా అంటే విశ్వ సమితి అంటాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 4 5 6. ఓకేనమ్మా, ఇలా మనము తీసుకున్నట్లయితే ఓకే, కలిసి లేవు కదా, విడిగానే ఉండొచ్చు, ఏం కాదు. దీన్ని మనము విశ్వ సమితి అంటాము. ఇది ఏ యొక్క సమితి, ఇది బి యొక్క సమితి. ఓకేనా? ఇప్పుడు విశ్వ సమితి అంటే మొత్తం ఎలిమెంట్స్ అన్నీ 1 2 3 4 5 6. ఇక్కడ మ్యూతో సూచిస్తాం దీన్ని మనం. ఓకే, విశ్వ సమితిని మ్యూతో గాని లేకపోతే పెద్ద యూతో గాని చూపిస్తాం. మ్యూతో గాని పెద్ద యూతో గాని చూపిస్తాము. ఇక్కడ మ్యూ అనేది ఇది మొత్తం ఎన్ని ఉన్నాయి? 6. మ్యూ ఈక్వల్ టు 6. ఏలో వచ్చేసి 3, బిలో వచ్చేసి 3. ఇవి రెండు కలిపి విశ్వ సమితిలో ఉంటాయి కాబట్టి ఇది. దీన్ని మనము తర్వాత యూనియన్ లో చెప్పుకుంటాము, అది వేరు. ఓకేనమ్మా, ఇది విశ్వ సమితి. అయితే శూన్య సమితికి వాడేటటువంటి 5, విశ్వ సమితికి వాడేటటువంటి మ్యూ. ఓకేనా? ఇవి గ్రీకు పదాలు, గ్రీకు పదాలు. ఓకేనామా? లేకపోతే నెక్స్ట్ మనకి సబ్సెట్. సబ్సెట్ అంటే ఉప సమితులు, ఉప సమితి. ఓకేనమ్మా? సబ్సెట్ అంటే ఉప సమితులు. రెండు సమితులు ఉన్నాయనుకోండి, ఒక సమితిలో ఉన్నటువంటి మూలకాలు మొత్తం
ఒక సమితిలో ఉన్న మూలకాలు మొత్తం రెండవ సమితిలో కూడా ఉన్నట్లయితే, మొదటి సమితిలో ఉన్న మూలకాలు మొత్తం ఇంకో సమితిలోని కూడా ఉంటే ఆ మొదటి సమితిని రెండవ సమితికి సబ్సెట్ అని మనము చెప్తాము. ఏలోని మూలకాలు అన్ని బిలో కూడా ఉంటే ఏని బికి ఉపసమితి అంటాం. మనం ఉపసమితి సబ్సెట్ అంటాము. దాన్ని మనము ఈ సింబల్ తో సూచిస్తాము. ఏ సబ్సెట్ బి. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము A is equal to 1 2 4, B is equal to 1 2 3 4 5 6, అది 8. ఏదైనా ఉండొచ్చు, ఏముంది ఇప్పుడు. ఓకేనా? అయితే ఏలో ఏమున్నాయమ్మా? 1 2 4 ఉన్నాయి. 1 2 4 ఉన్నాయి. బిలో ఏమున్నాయి? 1 2 3 4 5 8 ఉన్నాయి. 1 2 3 4 5 8 ఉన్నాయి. మరి ఏలో ఉన్న మూలకాలు బిలో ఉన్నాయా చూడండి. 1 ఉంది, 2 ఉంది, 3 4 ఉంది. 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. ఏలో ఉన్న మూలకాలు ప్రతి మూలకము బిలో ఉంది కదా. బిలో ఎక్స్ట్రా ఉన్నాయి, అది వేరు విషయం. ఏలో ఉన్న ప్రతి మూలకము బిలో ఉంది కాబట్టి ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది. ఓకేనా? ఇకపోతే పై అన్నది ఎలా చెప్పుకున్న పై శూన్య సమితి. పై అనేది ఏ సమితికైనా ఉపసమితి అవుతుంది. ఇలా ఎన్నైనా ఈ రెండింటికి కూడా అది ఉపసమితి అవుతుంది. ఓకే కదా? నెక్స్ట్, ప్రతి సమితి దానికదే ఉపసమితి. ఏ సబ్సెట్ ఏ, బి సబ్సెట్ బి. ఓకేనమ్మా? ఏ సబ్సెట్ ఏ, బి సబ్సెట్ బి అంటే ప్రతిదీ దానికదే ఉపసమితి అవుతుంది. మరి మనము ఉపసమితుల్ని రాయొచ్చా? 1, 2 A is equal to B is equal to 1 2 3, C is equal to 1 2 3 4. ఇవి వేరు సమితులమ్మా. ఏ అనేది ఒక సమితి, బి అనేది ఒక సమితి, సి అనేది ఒక సమితి. మరి దీనికి ఎన్ని ఉపసమితులు ఉంటాయి మనం రాయగలమా అంటే, ఏలో ఉపసమితులు ఎన్ని ఉంటాయా అంటే 5. దీనికి ఉపసమితే కదా 5 1 కామా. ఇట్ సెల్ఫ్ దీనికి ఇదే ఉపసమితే కదా కామా. ఓకేనా? నెక్స్ట్, ఇందులో ఉన్న ఎలిమెంట్ 1, సింగిల్టన్ సెట్ కూడా ఉందిగా. 1 2 ఇంకేమైనా రాయగలమా? ఇక రాయలేము. ఎందుకని 5 రాశాము, 1 రాశాము, 2 రాశాము, రెండింటిని కలిపి రాశాము. మొత్తం ఎన్ని అయినాయి? 4 అయినాయి. మరి దీనికి చూస్తే మనము 5 1 2 3, ఓకే, 1 2 1 3, తర్వాత 1 2 1 3 అయిపోయింది. 2 3 లెక్క పెట్టినమ్మా. 1 2 3 4 5 6 7 మొత్తం సెట్ అంతా 1 2 3 ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 5 8. మరి ఇక్కడికి వచ్చేళ్ళకేమో 4 వచ్చినాయి, ఇక్కడికి వచ్చేళ్ళకేమో 8 వచ్చినాయి. మరి ఒక నెంబర్ పెరిగేసరికి మనకి ఇన్ని. మరి దీన్ని రాయాలంటే చాలా రాయాలి. కాబట్టి మనం ఇలా ఇబ్బంది పడకుండా ఈ ఒక ఇచ్చినటువంటి సమితికి ఎన్ని ఉపసమితులు ఉంటాయి అనేది ఒక ఫార్ములా మనకి ఇవ్వడం జరిగింది. అది సబ్సెట్స్ ఆఫ్
ఏ ఇది ఏందయ్యా అంటే 2 పవర్ n 2 పవర్ n. ఈ n అంటే మూలకాల సంఖ్య సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య. ఈ 2 అనేది ఏమీ లేదు, స్థిరం అన్నమాట. అంటే దానికే ప్రతి సమితికి కూడా ఉపసమితులు తెలియాలంటే 2 పవర్ n. కొన్ని బుక్స్ లో 2 పవర్ k అని కూడా ఉంటుందమ్మా. 2 పవర్ k అని కూడా ఉంటుంది. 2 పవర్ n అయినా ఒకటే, 2 పవర్ k అయినా ఒకటే. 2 పవర్ మనం ఏది పెట్టుకున్నా గానీ ఒకటే. దాని ప్లేస్ లో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అని పెట్టాలి. మరి ఇప్పుడు ఫస్ట్ ఏలో చూసుకుందామా, 2 పవర్ 2 2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 4. రెండో చూసుకుందామా బి 2 పవర్ 3 2 4 4 8. మరి అందులో ఇది రాసిన కదా, మనకి సరి చూసుకున్నాం, సరిపోయింది. సిలో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 2 పవర్ 4 2 4 2 4 4 16 వస్తాయి సబ్సెట్స్. 16 సబ్సెట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. ఈ సబ్సెట్స్ లోనే ఇంకొకటి ఏముందంటే ప్రాపర్ సబ్సెట్ అంటే సరైన ఉపసమితి. సరైన ఉపసమితి అంటే ఏంటంటే ఒక సమితికి ఎన్ని ఉపసమితులు అయితే ఉన్నాయో మనకు ఒక లెక్క ఉంది, ఇప్పుడే చెప్పుకున్నాం. అందులో అసలు ఇట్ సెల్ఫ్ ఉంటుంది కదా, అంటే ఏ సమితి అయితే ఇచ్చినమో అది ఇట్ సెల్ఫ్. అంటే ఉపసమితులలో మెయిన్ సమితి కనుక లేకుండా ఉన్నట్లయితే దాన్ని ప్రాపర్ సబ్సెట్ అంటాము, సరైన ఉపసమితి అంటాము. ఓకేనమ్మా. అంటే ఏదైతే ఇచ్చామో అది కూడా ఉపసమితే కాబట్టి అది లేకుండా ఎన్నైతే మిగిలినయో వాటిని మనం ప్రాపర్ సబ్సెట్ అంటాము. ప్రాపర్ సబ్సెట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు 2 పవర్ n వచ్చింది కదా ఉపసమితులు, దానికి -1 చేయడం అంటే దీన్ని తగ్గించడమే. ఓకేనామా, అర్థమైంది కదా. అంటే ఎన్ని అయితే ఉపసమితులు వస్తాయో మనకి అందులో నుండి ఇట్ సెల్ఫ్ తీసేస్తే వచ్చేదే మనకి అది ఏది ప్రాపర్ సబ్సెట్. నెక్స్ట్ వచ్చేసి పవర్ సెట్ అంటే ఘాత సమితి అంటే ఏంటి, ఇక్కడ మనం ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఉపసమితుల్లో నుంచే వస్తున్నది. మనకు ఉన్నటువంటి అన్ని ఉపసమితులు కలిపి ఒక సమితిలో రాస్తే మనకున్న అన్ని ఉపసమితులు ఒక సమితిలో రాస్తే దాన్ని మనము పవర్ సెట్ అంటాము. దీన్ని P ఆఫ్ ఏతో సూచిస్తాము. ఇది సమితి పేరు. అది ఏ కావచ్చు, ఎన్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, జెడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. P ఆఫ్ సమితి అంటే ఇది మనకి సబ్సెట్ ఉపసమితుల సంఖ్యకు ఒకటే ఆన్సర్ వచ్చింది. ఎందుకని 2 పవర్ n అంటే ఏంటి, ఉపసమితులు ఎన్ని ఉన్నాయో మనం లెక్క కట్టేది. మరి దీని సమితి ఏంటి, అన్ని ఉపసమితుల సమితే కదా. అంటే పవర్ సెట్ అడిగినా గాని లేకపోతే సబ్సెట్ల యొక్క సంఖ్య అడిగినా గాని ఒకటే ఆన్సర్. ఓకే కదా. ఇక సబ్సెట్ కొన్నటువంటి కొన్ని ప్రాపర్టీస్ ఏందయ్యా అంటే, ప్రాపర్టీస్ ఇప్పుడు కొంచెం చెప్పుకున్నాం కదా. ఏం చెప్పినాం, 5 అనేది ప్రతిదానికి సబ్సెట్ అవుతుంది. ఇట్ సెల్ఫ్ దానికదే సబ్సెట్ అవుతుంది. ఏ సబ్సెట్ ఏ అంటే ఏమొచ్చింది, ఏనే వచ్చింది. ఏ సబ్సెట్ ఏ అంటే ఏనే వచ్చింది. మరి బి సబ్సెట్ బి అంటే బినే వచ్చింది. దేనికదే వచ్చింది. ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ సి. అంటే ఏ అనేది బికి సబ్జెక్ట్,
బికి సబ్సెట్ అంటే ఉపసమితి, బి అనేది సికి ఉపసమితి. దీన్ని బట్టి మనం దేర్ఫోర్ అంటాం ఏ సబ్సెట్ సి. అంతేకామా ఏ అనేది బికి ఉపసమితి, బి అనేది సికి ఉపసమితి. అప్పుడు రెండు కలిపి ఏం చెప్పొచ్చు మనము ఏ సబ్సెట్ సి. ఏలో 1 2 ఉన్నాయి, బిలో 1 2 3 ఉన్నాయి, సిలో 1 2 3 4 లేకపోతే 5 ఉన్నాయి. ఓకేనా. ఏ సబ్సెట్ బి అంటే ఏమవుతుంది 1 2 వస్తుంది. బి సబ్సెట్ సి అంటే ఏమొస్తుంది 1 2 3 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏ సబ్సెట్ సి ఏమొస్తుంది 1 2. ఓకేనా. అంతే కదా. ఏ సబ్సెట్ సి అంటే ఈ ఏలో ఏవైతే ఉన్నాయో అవే మూలకాలు వస్తాయి అన్నమాట. ఓకేనమ్మా. ఏ సబ్సెట్ బి ఈజ్ ఈక్వల్ టు బి సబ్సెట్ ఏ అంటే ఏ అనేది బికి ఉపసమితి మరియు బి అనేది ఏకి ఉపసమితి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఏ బి రెండు సమసమితులు అయినట్లయితే అవి రెండు ఒకదానికొకటి ఉపసమితులు. ఇది కింద ఆప్షన్ లో అడిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట.